పెట్టి వెళ్ళలేదు. అలాంటి టైంలో ఆరాధన గ్రూప్ అని మాది కొత్తగా శ్రీ సార్ గారు గ్రూప్ సభ్యులందరినీ గ్రూప్ చేసి వాళ్ళకు ఒక గ్రూప్ ఇచ్చి తర్వాత అమ్మ మీకు ఏమన్నా కావాలంటే నన్ను అడగాలన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆ యొక్క చిన్న టాలెంట్ బట్టి సార్ నేను పెట్టుకుంటే నాకు ఇప్పిస్తారా అంటే సార్ గారు మా లోన్ ఇప్పించారు. మాకు లోన్ ఇప్పించిన తర్వాత దాని నుండి మేము జిరాక్స్ సెంటర్ పెట్టుకున్నాం. దాంట్లో అప్లైలు కానీ ఆన్లైన్ ప్రాసెస్ ఏదైనా మనీ ట్రాన్సాక్షన్స్ అవి అన్నీ మేమిద్దరం మా భర్త నేను ఇద్దరం కలిసి అవి చేసుకుంటూ మా యొక్క జీవనాన్ని అక్కడ అందరూ కూడా ఎలాంటి చిన్న ఆలోచన ఉన్నా కూడా సార్ దగ్గర చెప్పేసి సార్ తోటి కానీ మేడం తోటి కానీ చెప్పుకొని మనం జీవనాన్ని కొనసాగించడానికి అయ్యో కూలికి వెళ్ళలేను, అటు వెళ్ళలేను, డ్యూటీకి వెళ్ళలేను, ఏం చేసుకోవాలి, పిల్లలు చిన్నవాళ్ళు చదువుకోవాలంటే కూడా అక్కడ ఎలాంటి సౌకర్యం లేదు. గవర్నమెంట్ స్కూల్లో పంపుదామంటే కొంచెం స్ట్రెంత్ తక్కువ. ఇప్పుడు మనకి ఏంటి బేసిక్ ఫస్ట్ ఉండాలి. ఫస్ట్ టు ఫోర్త్ వరకు బేసిక్ ఉంటేనే ఆ పిల్లలు ఏదైనా పై చదువులలో చదువుకోగలుగుతారు. అది తప్పు కాదు, అది పంపని మన తప్పు కాదు. అక్కడ సౌకర్యం సరిగా లేక వర్షం ఉన్నప్పుడు వాళ్ళు రాలేకపోతున్నారు. వద్దాం బస్సు కంటే అవైలబుల్ లేదు. సో అలాంటప్పుడు మన పిల్లల్ని పంపి అలాంటి ఇబ్బంది పడడం ఎందుకని ప్రైవేట్కి పంపుదాం పిల్లలు అన్నప్పుడే ఇలాంటి సౌకర్యం లేదు. కాబట్టి ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం, అక్కడ కృష్ణపల్లి రోడ్ నుండి కన్నెపల్లి బస్సు వస్తే అక్కడ మేము పిల్లల్ని పంపడానికి ఫీజు అయితే కంపల్సరీ కావాలి. ఫీజు వెళ్ళాలంటే ఇద్దరు చేయాలి. ఇద్దరు చేయకుంటే రాదు. పైకి వెళ్తే 300-350 రూపాయలు తప్పితే ఏవి రాదు. అలాంటి టైంలో సార్ని మేము అడిగినప్పుడు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి మా యొక్క జీవితాన్ని ఇట్లా నిలబెట్టడానికి వాళ్ళు సహకరించినప్పుడు మనం కూడా మహిళలనే చిన్న చూపుతో ఉండకుండా మంచిగా మనకున్నటువంటి జ్ఞానాన్ని మనం అభివృద్ధి పొందడానికి వాళ్ళ దగ్గర వెళ్ళి ఏదైనా అడిగి మనకు బ్యాంకు సార్లు కానీ ఏపీఓ మేడం వాళ్ళు కానీ మనకు ఇంత సహకరిస్తున్నారు కాబట్టి మనకు వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పించడానికి మనకు ఇన్సూరెన్స్ ఇప్పించడానికి వాళ్ళు మనకు సహకరిస్తున్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి ఈ యొక్క సౌకర్యాన్ని మనము వినియోగించుకోవాలి. దుర్వినియోగం చేసుకోకుండా దాన్ని మనం ఉపయోగించి కంపల్సరీ కట్టుకోవాలి. మనం బయట నుండి తీసుకుంటే 5 రూపాయలు 3 రూపాయలు వడ్డీ, వాళ్ళు వచ్చి మనకు లేనప్పుడే మనం మెడకు చుట్టుకుంటారు. అలాంటప్పుడు మనం వాళ్ళు కట్టలేదు. అదే గ్రూప్ నుండి తీసుకుంటే అమ్మాయి ఒక్క నెలలేదు ఆగండి అన్నప్పుడు నెక్స్ట్ మనం వడ్డీతో పాటు ఓడిని కలిపి కట్టుకున్నప్పుడు మనకు ఓడి కూడా వెళ్ళిపోతుంది. మళ్ళీ రెగ్యులర్గా మనం తక్కువ పట్టుకున్నా నోటాడు. కాబట్టి మనం ఉన్న గ్రూప్ని ఉపయోగించుకొని లేని వాళ్ళకు కూడా ఈ యొక్క సౌకర్యం కోసం వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకు చెప్పి ఇలా రండమ్మా, ఇలా వెళ్ళండి, ఇలా వెళ్దాము, మనము దిగజారి లేము, మనం పైకే జీవనోపాధిని కొనసాగించాలని అందరికీ చెప్తున్నా. నిరుత్సాహపడద్దు, అందరూ